తెలిసిపోతుంది. రైట్, మీకు అర్థమైపోయింది కదా, అందుకని విశాఖపట్నంలో 3వ వార్షికోత్సవం. 3 సంవత్సరాల్లో విశాఖపట్నంలో మేము హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగాం. దాదాపుగా 3000 నుంచి 3500 మంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడంతో పాటు 15,000 మందికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కూడా ఇక్కడ ఇచ్చాం. ఇక్కడ మేజర్గా మేము ఏం చేస్తున్నామంటే డిజిటల్ మార్కెటింగ్, అంటే ఫ్యూచర్లో డిజిటల్ మార్కెటింగ్ ఎలాగ చేయగలము దానికి కావాల్సిన శిక్షణ అంతా మనం ఇస్తున్నాం. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటంటే ఒకప్పుడు మనం డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏదో ఒక షాప్కి వెళ్ళి మార్కెట్ చేసుకునేవాళ్ళం, కానీ ఫ్యూచర్లో మార్కెటింగ్ ఎలా ఉంటుంది అంటే మనం డెస్క్టాప్ మీద ఏదైనా బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఆ డెస్క్టాప్ మీద కానీ ల్యాప్టాప్ మీద కానీ లేదనుకుంటే మొబైల్తో కానీ ఎవరైతే ఆ కంపెనీలో పనిచేస్తున్నారో వాళ్ళు వెళ్ళి ఆ ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ది డిజిటల్ మార్కెటింగ్. ఆ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ అంతా మేము ట్రైన్ చేస్తున్నాం. సో మేజర్గా ఇప్పుడు మేము ఫోకస్ చేసేది హెల్త్ కేర్ ఇండస్ట్రీ, అలాగే ఫార్మా ఇండస్ట్రీ. సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. దాంతోపాటు మేజర్గా ఇప్పుడు ఇక్కడ ఈ వార్షికోత్సవం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము గత 14 సంవత్సరాల్లో దాదాపు ఒక 18 పబ్లిషింగ్ కంపెనీలు ఎక్వైర్ చేసాం. దానికోసం దాదాపు $100 బిలియన్ ఇన్వెస్ట్ చేసాం. దాంతోపాటు ప్రపంచం మొత్తం మీద ప్రతి సంవత్సరం 3,000 కాన్ఫరెన్స్లో సంవత్సరానికి మేము చేస్తున్నాం. అంటే ఒక 50 నుంచి 60 దేశాల్లో 80 సిటీస్లో 3,000 కాన్ఫరెన్స్లు ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఎలా చేస్తున్నామో ఎలాగా అది సక్సెస్ అయ్యాము అనే దాని గురించి ఈ కొన్ని డిస్ప్లే బోర్డులు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఎవరైనా మీకు ఆసక్తి ఉంటే అక్కడికి వెళ్ళి మీరు చూడండి. అలాగే మా గ్రోత్ పెర్సెప్షన్ కూడా 2007 నుంచి నేను ఇక్కడే ఆంధ్ర యూనివర్సిటీలో PhD చేశాను, అలాగే పోస్ట్ డాక్టరేట్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చేశాను. సో మా గ్రోత్ కూడా ఎలా ఉంది, ఒక 2 ఎంప్లాయీస్తో స్టార్ట్ చేసి 4,000-5,000 మంది ఎంప్లాయీస్కి ఎలా రీచ్ అయ్యామో అనేది కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగి ఇక్కడ బోర్డ్స్లో పెట్టాము. హిస్టరీ ఆఫ్ ది గ్రోత్, హిస్టరీ ఆఫ్ ది పల్సెస్కి ముందు మేము ఉమెన్స్ ఇన్ఫర్మేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ స్థాపించాను నేను PhD చేస్తున్నప్పుడు. అది పల్సెస్కి ఇనీషియల్గా మేము సర్వీస్ ఇచ్చేవాళ్ళం. తర్వాత ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఆ పబ్లిషింగ్ కంపెనీ కూడా ఎక్వైర్ చేసాం 2016లో. అలాంటి పల్సెస్ లాంటి సంస్థలకు దాదాపు 18 కంపెనీలు మేము ఎక్వైర్ చేసాం. కానీ పల్సెస్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రామినెంట్ బ్రాండ్ ఇన్ నార్త్ అమెరికా. సో ఆ బ్రాండ్ మేము కొంచెం ఎక్కువ ఎస్టాబ్లిష్ చేసి ఫ్యూచర్లో IPO కూడా వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. మన విశాఖపట్నం విషయానికి వస్తే, విశాఖపట్నంలో గత 3-3.5 సంవత్సరాల్లో ఎక్స్ట్రాడినరీ గ్రోత్ వచ్చింది బికాజ్ ఆఫ్ ది అవైలబిలిటీ ఆఫ్ ది క్వాలిటీ మ్యాన్ పవర్. ఇక్కడ మ్యాన్ పవర్ మంచి వాళ్ళు దొరుకుతున్నారు, లేకపోతే ఏంటంటే వాళ్ళకి స్కిల్ అనేది అంతగా ఉండటం లేదు. దానికి కావాల్సిన స్కిల్ ఏదైతే స్కిల్ కావాలో అది స్కిల్ చేసిన తర్వాత ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ అయిన తర్వాత వాళ్ళు 6 months నుంచి 1 yearలో వేరే సిటీస్కి వెళ్ళిపోతున్నారు. హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీస్కి వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళని రీటైన్ చేసుకొని ఇక్కడ సర్వైవ్ అవ్వడం అనేది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. అందువలన చాలా వరకు ఇక్కడ కంపెనీలు వచ్చాయి కానీ వాళ్ళు సర్వైవ్ అవ్వలేకపోయారు. విప్రోకి తీసుకోండి, లేదనుకుంటే IBM తీసుకోండి, లేదనుకుంటే టెక్ మహీంద్రా తీసుకోండి, ఇలాంటి చాలా పెద్ద కంపెనీలు వచ్చాయి కానీ వాళ్ళు ఎవరు ఇక్కడ సర్వైవ్ అవ్వలేకపోయారు. కానీ మేము సర్వైవ్ అవ్వగలిగాం. ఎందుకంటే శాలరీ ఇంక్రిమెంట్స్ కానీ, అలాగే న్యూ పీపుల్కి కావాల్సిన ట్రైనింగ్, స్కిల్ డెవలప్మెంట్, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి శాలరీస్ కొంచెం అదర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీతో పాటు ఈక్వల్గా శాలరీ ఇస్తూ వాళ్ళ ఫ్యూచర్లో ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారో వాళ్ళకి 5 times 6 times ఎక్కువ శాలరీస్ వచ్చే అవకాశం ఉంది ఈ డిజిటల్ మార్కెటింగ్ నిపుణులకి.